ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన సమ్మర్ వాలీబాల్ కోచింగ్ క్యాంపు ఈ రోజుతో ఘనంగా ముగిసింది. క్యాంపు ముగింపు సందర్భంగా క్రీడాకారులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లు, ట్రోఫీలు మరియు జ్ఞాపికలు అందజేశారు. అలాగే నెల్లూరు జిల్లా వాలీబాల్ అభివృద్ధికి విశేష సేవలందించిన సీనియర్ క్రీడాకారులు జమాల్ వెల్లి, భక్తల జయంత్ గారులను ఘనంగా సన్మానించారు. అనంతరం క్రీడాకారులు, కోచ్లు, అతిథులు కలిసి క్యాంప్ ఫైర్ నిర్వహించి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి గురుప్రసాద్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జెన్ని రావణయ్య గారు, జిల్లా కార్యదర్శి పూడి ఆనంద్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోచ్ కల్లూరి శ్రోనిత్, నేషనల్ రిఫరీ జయకర్, మల్లికార్జున, విజయ్, భాస్కర్ పాల్గొన్నారు. అలాగే నెల్లూరు జిల్లా వాలీబాల్ కు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ క్రీడాకారులు పెద్ద రమేష్, వెంకటేశ్వర్లు, సారథి, ఉపేంద్ర, వేణుగోపాల్ రెడ్డి, విజయ్ బాబు, రామకృష్ణ, శివారెడ్డి, భాస్కర్, గురవయ్య, చిరంజీవి, రాజేష్, మహేష్, ప్రశాంత్, అబ్దుల్, చంద్ర, పూడి చెరీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్యాంపు విజయవంతానికి సహకరించారు. మాటల వెంకట గణేష్ వీళ్ళు త్వరగా రావాలి. ఓకే నవ్వు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి గారి అయినటువంటి గురుప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా వేసవి కాలంలో శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ 26 ముగింపు కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్య అతిథులు క్రీడా బంధువులు తెలియజేస్తున్నాను. పిల్లలకు కూడా క్రీడా బంధువులు తెలియజేస్తూ వారికి 4th ప్లేస్ నెక్స్ట్ టీమ్. ఒక్క నిమిషం ఉన్నాను సార్, అట్టే ఉన్నాను సార్. ఓకే సార్. ఓకే జెన్ని రావణ గారిని ఆ ట్రోఫీ అందజేస్తారు కోరడానికి. అమర్ క్లాస్ ప్లీజ్. బెస్ట్ ఆల్రౌండర్ పురుష్ వెంకటేశ్వర వారిని ఇవ్వాల్సిన కోరడానికి. బెస్ట్ సెట్టర్ హార్ట్ గురుప్రసాద్ సార్ గారిని చేతుల మీదుగా ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. మహమ్మద్ సుహేబ్, చక్కా వెంకట రేవత్ ఫాస్ట్ రావాలా. హర్షవర్ధన్ జవాజీ, హర్షవర్ధన్ పరమేష్, శ్రీదీప్, పుట్ట మనోజ్ కుమార్,
పుట్టనా హర్షిత్ కార్తీక్ కార్తీక్ షేక్ నవాజ్ షరీఫ్ రోషన్ లంకా నౌషిక్ రెడ్డి జిల్లా సెక్రటరీ గారు పూడి చరీష్ గారిని మన వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ గారు సత్కరిస్తున్నారు. సుబ్రహ్మణ్య ఒకసారి స్టేజ్ మీద తొందరగా సార్ని వేదిక మీదకి రాసుకోవడం అనేది ఆనందన్న ఇటు వచ్చే నన్ను మన అందరూ ఒకసారి క్లాప్స్ ఎన్నో అచీవ్మెంట్స్ తర్వాత ధ్వనులతో మారుమోగిపోవాలి స్టేడియం. చెనతన్న అందరూ చప్పట్లు ఒకసారి. మరియు జయంత్ అన్న గారికి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించారు. గారికి పెద్ద క్రీడాకారుడు వాలీబాల్ అసోసియేషన్ పూడి సెక్రటరీ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెమోంటో వస్తుగా మన సెక్రటరీ గారిని పైకి ఎదగాలని కోరుకుంటూ కరుడు మెమోంటో ఇస్తున్నారు. కరతాల జయంతానికి మెమోంటో ఇవ్వాల్సిందిగా మన సెక్రటరీ గారు మన నెల్లూరు జిల్లా కోచ్ సీనియర్ కల్లూరి సోమత్ గారు చెప్పారు. నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ పూడి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా
క్రీడాకారులకి ప్రోత్సాహాలు, వారిని ఈ యొక్క వాలీబాల్ అసోసియేషన్లో దాదాపుగా 70-80 సంవత్సరాల్లో రాణించినటువంటి క్రీడాకారులకి సన్మానాలు, మరి ఈ యొక్క ప్రోత్సాహాలు ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాలు యువకులకి, చిన్న పిల్లలకి ఈ సమ్మర్ క్యాంపును ఉపయోగపడిందని కూడా భావిస్తూ, మరి ఈ క్యాంపెయిన్లో పనిచేసినటువంటి అధ్యక్షులు కానీ, సెక్రటరీ కానీ, మరి వాళ్ళ ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అయినటువంటి జయకిరణ్ కానీ వాళ్ళందరికీ, అసోసియేషన్ అందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ పిల్లలు భవిష్యత్ తరాలు కూడా ఇంకా ముందుకు పోవాలని కూడా అందరికీ నమస్కారం. ఈరోజు సమ్మర్ క్యాంపు ముగించే సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరికీ, క్రీడా అభిమానులందరూ వచ్చినారు ఇక్కడికి. అదేవిధంగా ఇక్కడ క్రీడలో పాల్గొన్నటువంటి మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఇక్కడ సమ్మర్ క్యాంపు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి ఇంట్రామోరల్స్ కండక్ట్ చేసినటువంటి వాళ్ళకి ఎవరైతే గెలుపొందారో వాళ్ళకి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఏ టీంలు అయితే గెలిచాయో వాళ్ళకందరికీ కప్పులు ప్రదానం చేశాము. అదేవిధంగా ఒక్కొక్కరికి సర్టిఫికేట్లు స్పోర్ట్స్ అథారిటీ వారు ఆంధ్రప్రదేశ్ వారు పంపించినటువంటి సర్టిఫికేట్లు కూడా ఈరోజు వాళ్ళకి ప్రదానం చేశాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి క్రీడలో బాగా రాణించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసేదానికి మేము వాళ్ళకి మెమెంటోలు అందజేశాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ గురుప్రసాద్ గారు, రాష్ట్ర టీడీపీ అధికార కార్యనిర్వాహక కార్యదర్శి గారు జెన్నిరావణన్ గారు, అదే మా సీనియర్ క్రీడాకారులు పాత వారు అందరూ పాల్గొని క్రీడా అభివృద్ధిని క్రీడల పట్ల ఉన్న శ్రద్ధను బాగా తీసుకొచ్చి పిల్లలను రాణించాలి, క్రీడల్లో బాగుంటే వాళ్ళ మానసిక ధైర్యం కూడా బాగుంటది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ వాళ్ళని గైడ్ చేసి ఇదే విధంగా పిల్లల్ని ప్రతిరోజు వ్యాయామం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుండాలని చెప్పి తెలియజేశారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం సార్, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మాకు అసోసియేషన్ వారికి సంబంధించినటువంటి అందరు సెక్రటరీలు కానివ్వండి, జాయింట్ సెక్రటరీలు కానివ్వండి, కోచ్లు కానివ్వండి, ట్రైనర్స్ కానివ్వండి, ఫిట్నెస్ ట్రైనర్ కానివ్వండి, అబ్జర్వర్స్ కానివ్వండి, వాళ్ళందరూ ఈ 31 రోజులు దగ్గరుండి పిల్లలకి చాలా నైపుణ్యమైనటువంటి శిక్షణ ఇచ్చాము. భవిష్యత్తులో కూడా పిల్లలకి ఇదే విధంగా మేము శిక్షణ ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా మేము ఇంట్రడ్యూషన్ చేసినటువంటి అడ్వాన్స్ స్పైకింగ్ మిషన్ ని కేరళ నుంచి 6 నెలల క్రితం ఆర్డర్ పెట్టుకొని కరెక్ట్ గా క్యాంపుకి వచ్చే టయానికి మేము తీసుకొచ్చి దాని ద్వారా పిల్లలకి ప్రాక్టీస్ చేయించాము. ఈ ప్రాక్టీస్ లో చాలా వరకు పిల్లలు బాగా ముందంచులో ఉన్నారు. మరే ఇదే విధంగా వాళ్ళు కానీ బాగా రాణిస్తే కొన్ని మంది టెక్నాలజీ అంటే జపాన్ టెక్నాలజీతో ఉన్నటువంటి అటాకింగ్ మిషన్లు, కొన్ని ఫస్ట్ పాస్ మిషన్లు, సెటర్ పొజిషన్ మిషన్లు అవన్నీ కూడా తెప్పిస్తున్నాము. ఇవన్నీ పెట్టుకొని నెల్లూరులో ఉన్నటువంటి వాలీబాల్ క్రీడని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.